స్తోత్రం. హల్లెలూయా. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులను నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికర పడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనసు లేదని వారితో చెప్పారు. ఆయన శిష్యులు ఎంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలను అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అని యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పారు. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమును వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 కంపులు నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జనసమూహంలో పంపివేసి దూరం ఎక్కి మాగాదాను ప్రాంతమునకు వచ్చెను. ప్రార్థన. తండ్రి, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. అల్పులమైన మాతో మీరు మాట్లాడండి. అర్హత లేని మా బ్రతుకులను ప్రభా నీతో సహవాసం చేసే ధన్యత మాకిచ్చావు. నీకు స్తోత్రాలు యేసయ్యా. ఈ ఉపవాస ప్రార్థన దినమును మాతో మీరున్నారు. నీ క్రమమును మేము అనుసరిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో మీరు ఉండి మాట్లాడి మాతో మా హృదయాలను ధైర్యపరిచే మాట నీ కృపావాక్యంలో స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందున్నాం తండ్రి. ఆమేన్. చూద్దాం. ఇది ఒక ఆశ్చర్యమైన సంఘటన మాట. మనం చదువుతున్న మాట మరొకసారి చదువుదామా? అంతటా యేసు అధ్యాయం నుంచి మరొకసారి చెప్పాయా అందరికి? మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వాక్యం. అంతటా యేసు చూడండి, ప్రతి వారం జాగ్రత్తగా వినండి. క్రొత్త నిబంధన గ్రంథం నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వాక్యాన్ని చదువుకుంటున్నాను. అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. స్తోత్రం చెప్పండి అందరూ. ఎక్కడ చెప్పండి. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు అరణ్యములో ఆయనతో పాటు ఉన్న ప్రజలను గమనిస్తున్నాడు. ఎవరిని? యేసు ప్రభువు అరణ్యంలో ఉన్నారు. ఆయన అరణ్యములో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎవరున్నారు? ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఎవరున్నారు? ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఆయన శిష్యులు కూడా ఆయనతో ఉన్నారు. అంతేకాదు, ఆయనతో పాటు అనేకమైన జనులు ఉన్నారు.
ప్రభువుకి మహిమ కలుగును గాక. శిష్యులు, ప్రభువారు, అనేక మంది జనులు ఉన్నారు. మన ప్రభు ఎంత గొప్పవాడో, మనం ఆరాధిస్తున్న నజరేయుడు యేసయ్య మనల్ని ఎలాగా పరీక్షిస్తాడో, ఎలాగ గమనిస్తాడో, మన అక్కర్ను ఎలాగా గమనిస్తూ మన అక్కర్ని ఎలాగ తీరుస్తాడో నేర్చుకుందాం ఈ రాత్రి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సహవాసం అనేది రెండు పడవల మీద నడిచేటువంటిది కాదు. దైవ సహవాసం ఎలా ఉండాలంటే, దేవునితో నిందైన, శ్రమైన, అవమానమైన, వేదనైన, అపనిందలు వచ్చినా మనం ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టకూడదు. వేటిని? ఎవరు విడిచిపెట్టకూడదు? దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఏమైందో విడిచిపెడితే ఏమైందంటారు? ఏమైంది? సహవాసాన్ని విడిచిపెడితే ఏమైంది? ప్రభువుని బాధపడతాడా? చెప్పండి. ఆయన బాధపడతాడు అనుకుంటే ఆయనతో సహవాసం చేయటం అవసరం లేదు. ఆయన మనం బాధ పెట్టకుండా సహవాసం చేయాలి. ఎవరిని? ప్రభువుని బాధ పెట్టకుండా సహవాసం మనం చేయాలి. ఆయన ఇప్పుడు బాధపడేవాడు కాదు. బాధపడేవాడు అయితే మన కొరకు దెబ్బలు తింటాడు ఆయన. శశి గారు, ఉదయ్ గారు, దెబ్బలు తింటాడు ఆయన. బాధ పెట్టేవాడు కాదు, బాధ పడేవాడు, బాధను అనుభవించేవాడు. హల్లెలూయా. ఎవడు? మనం ఆరాధిస్తున్న మన దేవుడు మన స్థానమును నిలిచి మన అవమానాన్ని ఆయన పొందుకున్నాడు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, ఇక నా పరిస్థితి దిగజారిపోయింది, ఇక నాకు అంతమే గతి, ఇక నేను కోలుకోలేను, ఇక నేను పైకి లేవలేను, ఇక నాకు దిక్కు దశ ఎవరు లేరు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నారంటే మన హృదయ అంతరంగాలను చూస్తున్నాడు. అసలు కడుపు తింటే ఏంటి, తినకపోతే ఏంటి? ఆయనకేంటి పరిస్థితి? ఆయనకేంటంత బాధ? ఆయనతో పాటు ఎన్ని రోజులు ఉన్నారంట? 3 దినాలు వారంతా మనతోనే. ఎవరితో ఉన్నారంట? 3 దినాలంతా వారు మనతో అరణ్యములో ఎక్కడున్నారంట? అరణ్యములో. ప్రభు యేసుక్రీస్తు అరణ్యంలో ఉంటే వీళ్ళంతా ఎక్కడున్నారు? వారంతా కలిసి యేసుతో పాటు అరణ్యంలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యంలో ఎవరి మాటలు వింటూ వాళ్ళు ఆనందపడిపోయారు? మెస్సయ్య మాటలు, క్రీస్తు యేసు చెబుతున్న ఉపదేశాలు వింటూ వారి హృదయములు సంతోషంగా దేవుని వైపు పెట్టుకొని ఆనందంగా గడుపుతూ ఉన్నారు. అయితే 3 రోజులు సభలు అయిపోయినాయి. 3 రోజులు అరణ్య సభలు అయిపోయింది. అది మీటింగ్లు అనుబంధం. 3 రోజులు మీటింగ్స్ అయిపోయినాయి. ఏ మీటింగ్స్ అయ్యి? ఉపవాస కూటములు. ఏ కూటాలు? ఉపవాస ప్రార్థన కూటాలు జరిగింది. ఎవరున్నప్పుడు? నజరేయుడైన యేసయ్య అరణ్యములో 3 దినాలు అరణ్యములో ఉన్నది. దగ్గర మాట ఏముంది? చదవండి. అక్కడ అంతటి యేసు శిష్యులను పిలిచి ఈ జనులు 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడు ఆయన? మొదటి అడుగుతున్న మాట ఎవరికి ఇచ్చాడు? బాయ్
ఇట్రండి. ఏంటయ్యా మరి 3 రోజుల నుంచి వీళ్ళు నాతోనే వీళ్ళ ఆకలి బాధను గుర్తిరిగాడు. స్తోత్రం కలుగునుగా. ప్రభు మన పరిస్థితులను గుర్తించేవాడు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన గుర్తిస్తాడో లేడో మనం అనుకుంటాం, కానీ ఆయన గుర్తించేవాడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆయన మన పరిస్థితులను గుర్తించేవాడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు ప్రతి వ్యక్తి పరిస్థితిని గమనిస్తాడు. ఇక్కడ ఒకరు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా? చెప్పండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు. ఎంతమంది ఉన్నారు? వేల మందిగా ఉన్నారు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? వేల సమూహంగా ఉన్నారు. వాళ్ళ సమూహం ఎంత లెక్కిస్తే స్త్రీలను పిల్లలు కాక తినిన వారు 4,000 మంది. పురుషులే లెక్క పెడితే ఎంతమంది వచ్చారు? 4,000 పీపుల్స్. ఎంత? అక్కడ ఎంత జనాభా లెక్క వచ్చింది? 4,000 మంది లెక్క వచ్చారు. ఎవరు వారు? పురుషులు మాత్రమే. మేల్స్ మాత్రమే 4,000 పీపుల్స్. మరి ఫీమేల్స్, చిల్డ్రన్స్ ఇంకా లెక్క పెట్టలా. లెక్క పెట్టింది ఎవరిని? ఓన్లీ పురుషులు మాత్రమే లెక్కించారు. వీళ్ళు 3 దినాలు యేసయ్యతో ఉంటే యేసయ్య వారు వెళ్ళిపోయేటప్పుడు వారు మూర్ఛని పడిపోదురేమో. ఎంత జాలండి, ఎంత జాలి. ఏమంటున్నాడు? ఆ మాట అన్నాడు. వారు మార్గములో మూర్ఛపోదురేమని నాకు మనస్సు లేదని వారితో చెప్పిన. స్తోత్రం చెప్పండి, దగ్గర చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన ఉపవాసాన్ని గుర్తించేవాడు. ఆయన మన పరిస్థితిని గుర్తించేవాడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నాకు దేవుడు ఏమి చేయలేదని వెళ్ళిపోతూ ఉండొచ్చు. 1 రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, 4 దినాలు ఉండొచ్చు, 5 దినాలు ఉండొచ్చు, 6 దినాలు ఉండొచ్చు, 7 దినాలు వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు వెళుతున్నప్పుడు ఆయన నేను గుర్తిస్తున్నాడు. ఈరోజు నేను వెళ్ళిపోతుంటే వెళ్ళిపో, ఇక నేను రామాక నాకు కూడా దరిద్రం పోయింది. ఏమంటారు? అంటే ఎంబేస్ గారు ఏమంటారు? ఇక రామాక నాకు పట్టిన పేడ చీడ మొత్తం పోయింది. పేడ చీడ మొత్తం పోయింది. మనుషుడనే మాత్రమే. ఎందుకంటే మనిషిని అర్థం చేసుకోకుండా బ్రతుకుతున్నాడు. వలదయ్యా యేసయ్యా నీవు లేని ఈ జీవితం వలదయ్యా యేసయ్యా నీవు లేని ఈ జీవితం వలదు నా ప్రభువా నీవు లేని బ్రతుకు వలదు నా ప్రభువా నీవు లేని బ్రతుకు బ్రతుకలేను క్షణమైన నీ ప్రేమను నే మరచి బ్రతుకలేను క్షణమైన నీ ప్రేమను నే మరచి వలదయ్యా యేసయ్యా నీవు లేని ఈ జీవితం. తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ వెలివేసిన పరులెల్లరూ నన్ను చూసి పరిహాసము చేసిన
క్షణమే, నీ జీవితం ఒక దినమే, నీ యౌవనం ఒక క్షణమే, నీ ప్రేమ నీడలో సాగనిమ్ము దివ్యలనై, నీ ప్రేమ నీడలో సాగనిమ్ము దివ్యలనై. వలరయ్యా యేసయ్యా, నీవు లేని ఈ జీవితం, నీవు లేని ఈ జీవితం. మట్టినైన నన్నుని మహిమకు మార్చావయ్యా, మహిముడనయ్యున్న నన్ను కరుణించావేసయ్యా. మట్టినైన నన్నుని మహిమకు మార్చావయ్యా, మహిముడనయ్యున్న నన్ను కరుణించావేసయ్యా. నీ కొరకే ఈ బ్రతుకు సావైన లాభమే, నీ కొరకే ఈ బ్రతుకు సావైన లాభమే. నీ వాక్య వెలుగులో సాగనిమ్ము శిష్యుడనై, నీ వాక్య వెలుగులో సాగనిమ్ము శిష్యుడనై. వలదయ్యా యేసయ్యా, నీవు లేని ఈ జీవితం. వలదయ్యా యేసయ్యా, నీవు లేని ఈ జీవితం. వలదు వలదు నా ప్రభువా, నీవు లేని ఈ బ్రతుకు. వలదు వలదు నా ప్రభువా, నీవు లేని ఈ బ్రతుకు. బ్రతుకలేను క్షణమైన నీ ప్రేమను నేను మరచి, బ్రతుకలేను క్షణమైన నీ ప్రేమను నేను మరచి. హల్లెలూయా. దేవుని ప్రేమ ప్రజలు వెళుతుంటే వారు వెంటే బయలుదేరండి. ఎవరంట చెప్పండి, ఎవరంట బయలుదేరింది? ఏమా, ఎవరంట బయలుదేరింది? ఆయనతో పాటు అరణ్యంలో 3 రోజులని ఎవరెవరు కాక వారు ఏం చేస్తున్నారు? చక్కగా బజార్ మీద చేతి తీసుకొని బలి జరిగింది కదా, ఆ గుడ్డుడు బలి చూసేది కదా, ఇగో చెవుడు బలి ఉన్నాడు కదా. అసలు నువ్వు చూసేవా ఆ కుంటుడు ఎక్కడ పరిగెత్తాడు? ఎవరు ఎక్కడ మాట్లాడుకుంటారు? ఇప్పుడు త్రోవలో కథలు చెప్పుకుంటారు. ఎవరి గురించి చెప్పండి. యేసయ్య చేసిన ఆశ్చర్య కార్యాలు. హల్లెలూయా. మరి మనం కూడా చెప్పుకోవద్దా? చెప్పుకోవద్దా? నిద్రతో చెప్పండి, గొంతురప్పులో చెప్పుకోండి. ఈ రోజు నిద్రకు సెలవు చెప్పండి. దేనికి? గట్టి చెప్పు. ఈరోజు ఎవరికి సెలవు? ఒంటికి వరకులే. తర్వాత ఎవరి దారి వాళ్ళదే, మన దారి మనదే. కానీ మన దారిలో వచ్చి ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని వెంబడించి ఆయన ఉన్నాడు, మనల్ని గమనిస్తున్న ఆయన ఉన్నాడు, మన పరిస్థితులను చూస్తున్న దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని గమనిస్తున్నాడు. ఆయన గమనించే దేవుడు, ఆయన పరీక్షించే దేవుడు. ఆయన మన పరిస్థితులను చూస్తూ మనం దిగజారిపోతుంటే, మనం దుఃఖపడుతుంటే చూసి నవ్వి ఆనందించేవాడు కాదు, మన దుఃఖాన్ని తుడిచే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఆయన అవమానానికి అప్పగించడు. వారు వెళ్ళిపోతున్నారయ్యా. ఎవరిని పిలిచాడు? శిష్యులను పిలిచాడు. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎంత చాలి హృదయం మన దేవునిది. ఇలా ప్రేమిస్తున్న క్రీస్తు ప్రేమ లోకానికి అర్థం కాక, ఆదరిస్తున్న దేవుని పరిశుద్ధాత్మ శక్తి లోకానికి అర్థం కాక, ఎన్నో రకరకాల మాట్లాడకూడని మాటలు, కుయ్యబడని కారుకూతలు కూస్తున్న ప్రజలు ఇప్పుడు కదండి, అప్పుడే ఆ రోజుల్లోనే యేసయ్యను చాలా బాధ పెట్టారు. ఈరోజు ఆయనను విశ్వసించిన నమ్మిన మనల్ని
బాధ పెట్టిన మనం సంతోషంగానే ఉందాం గాక. హల్లెలూయా. ఆయన మోకం మీద ఉమ్ముస్తే తుడుచుకున్నాడు. ఆయన కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించాడు. మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తులు ప్రథమ వ్యక్తిగా మనము నమ్మిన మన భారతదేశంలో ఒక వ్యక్తి గాంధీ గారు కదండి. గాంధీ గారు ఏం చెప్పాడు? నేను క్రీస్తు స్ఫూర్తి తీసుకుంటున్నాను. ఆయనలాగా కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుని ద్వేషించలేదు ఆయన. ద్వేషించలేదు. ఆయన స్ఫూర్తి తీసుకుంటాడు. హల్లెలూయా. మీకు చేతనైతే దేవుని ప్రేమ స్ఫూర్తిగా తీసుకోండి. ఏం తీసుకోవాలి? ఆయన ప్రేమ మనతో పయనించే ప్రేమ, మనతో ప్రణించింది. ఆ ప్రేమ ఈ లోక ప్రేమ అయితే మనమన్నా ఆస్తుమంతులై ఉండాలి, లేదా వారన్నా ఆస్తికర్తలై ఉండాలి. నమ్మించి వంచనపరిచి గొంతులు కోసేది లోక ప్రేమ. ఈ ప్రేమ, ఈ లోక ప్రేమ ఏమో చేసింది? ఏ కదా దాంట్లో ఉండండి. నాలుగు యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్య మాట మనతో మాట్లాడుతుంది. ఏంటంటారు? అవునక్క ఏ బాబాయ్, బొరక ఎక్కడ ఉందా? తలకాయ ఎక్కడ ఉందా? స్తోత్రం. ఏమన్నా తలకాయ ఎక్కడ ఉందా? ఏమన్నా హృదయం మా హృదయం ఇక్కడ ఉందా? వెరీ గుడ్. దేవుడు నీ అప్పులను తీర్చును గాక. దగ్గర చెప్పు, కొదువు లేకుండా. ఆమేన్. మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? మన కొదువులు ఎరిగిన వాడు, మన కొలతను ఎరిగిన వాడు. ఇక్కడ ఎరిగాడండి. అది చెబుతున్నాడు. వారు ఏం చేస్తున్నారు? వారికి తినని ఏమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. ఇప్పుడు చెప్పండి, యేసయ్య నా మీద కనికరపడుచున్నాడు. యేసయ్య నా మీద కనికరపడుచున్నాడు. యేసయ్య నా మీద కనికరపడుచున్నాడు. ఆమేన్. ఎవరి మీద? చూడండి, మీ మనసు ఎంత ప్రశాంతంగా. అవి భార్య చేసుకున్న భార్య కనికరం లేదు, భర్తకి కనికరం లేదు, కనుకున్న బిడ్డలకి కనికరం లేదు. పైపించి ఎవరు తెలుసా? నేను ఎవడు కనమన్నాడు అమ్మా. ఏమంటారు? నేను కనమన్నానా? అబ్బో చెప్తే మేము కన్నామండి. ఏమండి దేవుడి గారు, ఏ మాట అనేది? ఎలా అమ్మ అన్నం పెట్టలేదంటే పెట్టలేదు. ఏంటంటా ఇప్పుడు? ఎలా నాకు అన్నం పెట్టలేదంటే పెట్టలేదు. ఏంటయ్యా ఇప్పుడు నీ బాధ ఏంటి? ఏ బాధ వచ్చింది ఇప్పుడు? కన్న తల్లిదండ్రులను చూసుకుంటకు బిడ్డలకు వంతైపోతుంది. ఎవరు చూసుకుంటకి? కన్న తల్లిదండ్రులను చూసుకుంటకు బిడ్డలకు వంతులైపోతున్నాయి. వంతులు ప్రపంచం అయిపోయింది. ఒక తల్లిదండ్రులంట బాగా ఆస్తి సమకూర్చారట. సమకూర్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఇద్దరు వారి ఆస్తి అంతా అనాథులు రాశారట. వారికి అనాథులు రాశారట. ఎందుకు రాశారంటే పిల్లల కోసం మాట్లాడుకుంటారట. రే అమ్మ నాన్న మన పేరు మీద రిజిస్ట్రేషన్ సంతకాలు చేసేదాకా మనం జాగ్రత్తగా నమ్మకంగా ఉందా? ఎప్పుడు దాకా రిజిస్ట్రేషన్ సంతకాలు, ఆ రిజిస్టర్ పట్టా మీద వారిద్దరు సంతకాలు చేసేదాకా ఈ కట్టుగదులో పొడుపు మాట కాదు, నిజం యథార్థం మాకి జాగ్రత్తగా చూసుకుందామా ఆయన ఎప్పుడైతే సంతకం పెడతారో మెడ మీద చేయి పెట్టి ఇద్దరు గిట్టేస్తారు తమ్ముడు అని అన్నయ్యతో తమ్ముడు ఎక్కి వచ్చి మాట్లాడుకున్నారంట. ఈ ముసలి ఇద్దరు మాట ఉందనంట. ఇది అయ్యా ఒక 6 రోజులు మాకు టైమింగ్ రా, మీకు కాస్త పనులు బయటికి వెళ్ళొద్దాం, వెళ్ళొచ్చినాక మీకు ఆస్తి రాసేస్తాం అని బయలుదేరి నేరుగా ఒక కలెక్టర్ గారిని కలుసుకున్నారంట. ఏమని? నాయకుడు కలుసుకున్నా, కలెక్టర్ గారిని కలుసుకుని
అయ్యా మాకు కొంత భూమి కొంత డబ్బు ఉంది, అది మా పిల్లల పేరు పెడదాం అనుకున్నాం. వస్తుందా మా పిల్లలిద్దరు మా కుమారులిద్దరు ఇలా మాట్లాడుకుంటాం, కళ్ళారా చూసి చెవులారా విన్నామయ్యా. కాబట్టి ఈ ఆస్తి అంతా అనాది పిల్లలకు మేము ఆశిస్తున్నాం. మేము వారితో పాటు అనాథులుగానే కలిసి బ్రతుకుతాం. ఈ ఆస్తితో మమ్మల్ని మా పిల్లల్ని పోషించిందని గవర్నమెంట్ ఆశిస్తాం. స్తోత్రకరమైన వెళ్ళిన అమ్మా నాన్న రావట్లేదు, కానీ గవర్నమెంట్ అధికారులు వచ్చి ఆస్తి దగ్గరికి ఎవరినంటే వెళ్ళమన్నారు? వీళ్ళు తల్లిదండ్రులను మెడగట్టి బయటికి శ్రద్ధమనుకున్నారు. ఇక వారితో మనకి సంబంధం లేదనుకున్నారు. అనుకుంటే ఆ తల్లిదండ్రులు కళ్ళారా చూసి చెవులారా విని జాగ్రత్త పడ్డారు. వెళ్ళారు అధికారుల దగ్గరికి వెళ్ళి అధికారులతో మాట్లాడి చక్కగా అన్ని సంతకాలు పెట్టి వాళ్ళు ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళు నెట్టి వేయబడక మునిపే వీళ్ళ చేత త్రోసిపించుకునే ముందే వారు త్రోవను వారు వెతుక్కున్నారు. అధికారులు వచ్చి ఎవరి మీద పట్టుకున్నారు? ఎవరి మీద? ఆ కుమారులు అంటున్నారంట, మీకు ఏమి సంబంధం అంటే వారి చేతిలో అధికారంగా కాగితాలు పేపర్స్ చూపించారు, డాక్యుమెంట్స్. ఎప్పుడైతే చూశారో వారు కలవరం పడి, అయ్యో ఎందుకు అమ్మా నాన్న ఇలా చేశారు, ఎందుకు అమ్మా నాన్న ఇలా చేశారు, ఇలా నువ్వే చెప్పావా నేను ఎట్లా అనుకున్నది, మన ఇద్దరు అనుకున్న మాటలు ఎవరన్నా చెప్పారా, నీతో నేను నాతో నువ్వే కదా అంది అని ఒక్కరి మీద ఒకరు వంతులు ఆడుకుంటూ అన్నదమ్ములు నీచంగా రోడ్డు మీద తిట్టుకుంటున్నారంట. దేనికోసం? దేనికోసం? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల కోసం. దేవుని పిల్లగా ఈ ఆస్తులు స్థిరము కాదు, ఈ ఆప్యాయతలు స్థిరముగా ఉండవు. కానీ ఆప్యాయత కలిగిన దేవుడు, ఆదరణ కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, మనం ఒంటరిగా కూర్చొని దిగులు పడుతున్న వేళ ఆయన మనకు సహకారి ఉండి మనతో మాట్లాడి మనల్ని ఓదార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మనుషుల యొక్క ఆదరణ కావాలా, దేవుని యొక్క ఆదరణ కావాలా? ఎవరి ఆదరణ కావాలి? మనుషులు నీ దగ్గర కొన్ని చూసి, కొంతమంది ఏం చూస్తారంటే మన అందాన్ని చూస్తారు, కొంతమంది ఏం చూస్తారు మన బలాన్ని చూస్తారు, కొంతమంది ఏం చూస్తారు మన ఆస్తిని చూస్తారు. ఏదో ఒకటి మూడింటిలో ఏ ఒకటి ఉపయోగపడుతుందో అని వెతుకుతూ ఉంటారు. ఏది ఉపయోగం లేదు, ఎవరు కూడా మన దగ్గరికి రారు, వారి దగ్గరికి రానివ్వరు. రానిస్తారా? వారి దగ్గరికి మనలో రానివ్వరు, మనతో వారు రారు. ఆస్తుందా మన గుడ్డోడమైనా, మన దగ్గర చెడు వాసన కొడుతున్నా, మన దగ్గర దుర్వాసన కొడుతున్నా, దేని మీద ప్రేమ? దేని మీద ప్రేమ? ప్రియదేవుని పిల్లరా, మీ దగ్గర ఉన్న ఆస్తి డాక్యుమెంట్ల మీద ప్రేమ. యేసయ్య అయితే నాతో మీరు వెంబడించారు కాబట్టి, 3 దినాలు నా దగ్గర ఉన్నారు కాబట్టి నేను వారికి ఏదైనా చేయాలి. వారు ఏమైపోయారు? 3 దినాలు ఎలా ఉన్నారు? వారు ఉపవాసము ఏమన్నారట? ఉపవాసం ఉన్నారట. ఉపవాసం ఉండి వాళ్ళకి ఏం జరగబోతుంది? వాళ్ళకి ఏం జరగబోతుంది? నిద్ర మొహం గడుపు. ఏం జరగబోతుంది? వారు మార్గములో ఏమైపోతారట? కదా. మొన్న నేను చల్లపిల్లి వెళ్తుంటే మోర్చొచ్చి పడిపోయాడంట యవనస్తుడు బండి మీద నుంచి. నోటంతా నురుగు, నోరంతా నురుగు. అతను చూస్తే చాలా బాధ అనిపించి, చాలా బాగుపడుకున్నాడు. మోర్చొచ్చి పడిపోయాడు. చాలా బాగున్నాడు. అందరూ గుంపు కూడేశారు. మనవాడు చేసే పని ఏంటంటే ఎవరిని పడితే గాలి కూడా ఆడవు, కాకులు వారినట్టు వారిపోతారు, కానీ సహాయం ఉండదు, ఊపిరాడదు కదా. ప్రియులరా, మన దేవుడు మన బలహీనతను ఎరిగిన దేవుడు. ఏ బలహీనత? ఎవరి బలహీనత? మన బలహీనత. అది చెప్తున్నాడు. ఏమంటాడు? వారికి తిననేమైనా లేదు కనుక వారి మీద కనికర పడుచున్నాడు. వాళ్ళ దగ్గర ఏం లేదంట. వారు నా కోసం వచ్చారు,
నువ్వు యేసయ్య కోసం వస్తే యేసయ్య నీ మీద కనికరపడుతున్నాడు. అవునా? ఏం పడుతున్నాడు? నీ దగ్గర ఏమీ లేదని చూశాడు. ఏ ప్రెస్ దగ్గర ఏమీ లేదు, దేవుడి దగ్గర ఏం లేదు, లూదియ దగ్గర లేదు, ప్రాణశ దగ్గర ఏం లేదు. ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? వారు నాతో టైం గడిపారు, వారు నాతో మనసు కలిపారు. అమ్మా ఏం కలిపారు? ఆయనతో టైం స్పెండ్ చేశాం, ఆయన టైం ఇచ్చాం. ఆస్తంగా వలసింది వారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉండాలి? చెప్పండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని పొద్దుకిన తర్వాత 9-10 నాకు వచ్చి మీ గుడ్లో మీ చేరి గబగబా కాస్తంత వేడిలు పోసుకొని యజమాని అనే మాట ఏంటి? మాయ్ ఒక ముద్ద అన్నం పెట్టు కదా. అదే యజమానులు లేదు, పిల్లలు ఉంటుంది. మాయ్ నేను అలసిపోయి వచ్చానమ్మా, నేను స్నానం చేసి వచ్చేలో ముద్దండి నా మొహనయ్యమ్మా. ఇదేనా అనేది? ఆడ మనిషి అయితే ఈ మాట ఉంటుంది, మగ మనిషి అయితే ఈ మాట అంటాం. వండి నా మొహాన్ని ముద్దయింది అని అంటాడా? పొరపాటు కూడా కారణం ఏంటంటే యజమానుడు టీవీగా ప్రవర్తిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కుటుంబంలో సంభాషణ. కానీ ఈరోజు ఈ ఆల్రెడీ ప్రేయర్లో దేవుడితో మనం నడపడానికి మన సమయం అంతా ఎవరికి ఇచ్చేప్పుడు? ఎవరికి ఇచ్చాం? మందిరానిక, మాస్టర్ గారిక? ఎవరికి ఇచ్చారు? దేవునితో నడవటానికి దేవునికి సమయం ఇచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఇచ్చే సమయము? దేవునికి ఇచ్చాం. దేవుడు ఇప్పుడు మన మీద ఏమి చూపుతున్నాడైనా? కనికరము చూపుచున్నాడు. హల్లెలూయా. కనికరము చూపు దేవుడు. ఏం లేదు, లూదియా దగ్గర ఏం లేదు. నాకు తెలుసు, లూదియాకి నేను ఇది ఇవ్వబోతున్నాను, ఆయన నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. చెప్పు దగ్గరగా ఆయన మాట్లాడుతున్నాడు నేరుగా. పాస్టర్ దగ్గర ఏం లేదండి. పాస్టర్ కూడా మీలాంటి మనుషుడే. దేవుని వాక్యం చూడాలి మనం. వాక్యము ఆదరణ. వాక్యము ఆదరణ. వాక్యము మన స్థితిగతులను మార్చింది. వాక్యము మన పునాది జీవితాన్ని మార్చింది. వాక్యము దేవుని సహవాసమును కనికలం చేస్తుంది. అరణ్యానికి ఎందుకు వచ్చాడంటే యేసయ్య చేస్తున్న అద్భుత కార్యాలు చూస్తానికి వచ్చాడు. ఈ స్థలానికి మనమంతా ఎందుకు వచ్చాం? ఆయన కనికరం మన మీద ఉంటుందని. ఎందుకు వచ్చాం? ఆయన కనికరం మన మీద ఉంటుందని. హల్లెలూయా. ఆయన కనికరం కలిగిన వాడు కదా, ఆయన కరుణించేవాడు కదా. ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన కరుణించేవాడు. ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన కరుణించేవాడు. తీసినాకి ఆయన కనికరం కలిగిన వాడు, నువ్వు తీసురా. ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన పరమానంద శిష్యులు దొరికినట్టు. ఏ శిష్యులు దొరికారు? పరమానంద శిష్యులు దొరికారు. అయ్యే మన గురువు గారు చెట్టు నరుకు రమ్మన్నాడు రా అన్నాడంట. ఎట్లా నరుకు రమ్మన్నాడు రా అంటే చెట్టు మీద కూర్చొని నరకమన్నాడు రా. ఏం నరకమన్నాడు? కొమ్మలు నరకమన్నాడు రా. సరే అందరం ఒకే కొమ్మ మీద కూర్చొని చేద్దాం, అందరం ఒకే కొమ్మ. నిద్ర వస్తుంది. ఏ చెట్టు ఎంత అన్నాడు గురుగారు? చెట్టు కొమ్మ నిద్రపోతుంది. కొట్టుకు కళ్ళలో గురుగారు ఏమన్నాడు? చెట్టు దేవన్నాడు. అరే చెట్టు తర్వాత చెట్టు కొమ్మ మీద కూర్చొని చెట్టు నరుకుదని ఏం చేశారు? అంతా కూర్చొని కొమ్మనే నరుకున్నారంట. నేను ఇప్పుడు కథ చదివే కథ నా ఇప్పుడు రియల్ కనపడుతుంది నాకు. అయ్యా చక్కగా జాగ్రత్తగా ఉండండి, వినండి. మన దేవుడు ఏం చేస్తున్నాడు? ఏమడుతున్నాడు? శిష్యుల్ని ఏమడుతున్నాడు? వారి మీద నేను
వారి మీద నేను కనికరపడుచున్నాను. ఇప్పుడు ప్రభు మన మీద కనికరపడుతున్నాడు. ఆమేన్. మన పరిస్థితులను ఆయన దీవెనకరంగా మారుస్తున్నాడు. మన రోదన కలిగిన జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. మన దుఃఖ దినములు యేసు నామములో కొట్టివేయబడుతున్నాయి. యేసు క్రీస్తు నామములో నువ్వు విజయోత్సవంలో నిలబడుతున్నావు, విజయంలో నిలబడుతున్నావు. ఆయన నీకు ఆశ్రయ పొరుగుకున్నాడు, ఆయన ఆనంద పొరుగుకున్నాడు, ఆనంద క్షేత్రం ఉన్నాడు. ఆయన మనలను ప్రేమించి వర్ధిల్లింపజేస్తున్నాడు. మనకు కలిగిన శ్రమలను యేసు క్రీస్తు నామములో లైన్ అవుతున్నాయి. ఆయన నీ హృదయ వాంఛలను ఎరిగిన వాడు. ఏమెరిగాడు? ఏమెరిగాడు? నా హృదయ వాంఛలు ఎరిగాడు, నన్ను కనికరించాడు. నన్ను కనికరించిన దేవుడు మిమ్మల్ని కనికరించడా? వాస్తవంగా నేను చిన్న సాక్ష్యం చెప్తాను. ప్రాణేస్తుంది, ఆమె డబ్బులు కావాలి. దేవుడు ఆమె హృదయ వాంఛని ఎరిగి డబ్బులు ఇచ్చాడు. నిన్న ఇవాడ ఇచ్చాడు. ఎవరు చెప్పు? హల్లెలూయా. మన దేవుడు ఎవరు? మన అంతరంగాన్ని ఎరిగిన వాడు. యెహోవా నా కాపరి, నాకు ఊపిరి లేదన్నట్టుండదు. హల్లెలూయా. ఎలా? యెహోవా నా కాపరి. మేడమా వెరీ గుడ్. లైన్లో ఉన్నారు. యెహోవా, యెహోవా మా కాపరి, మాకు ఊపిరి లేదా? పొందలేదా? హల్లెలూయా. ఇక్కడ ఆయన వెళ్ళిపోతున్న ప్రజలు చూశాడు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు, రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన చూస్తున్నాడు కాక, ఆయన నీ మీద కనికరపడును కాక, ఆయన నీకు కావలసిన అప్పగించును కాక, యేసుక్రీస్తు వారు ప్రభు నీవు అడిగినది నీకు అప్పగించును గాక, నీవు ఆనందించును గాక, నీవు సంతోషించును గాక, నీవు సంతోషంతో పరవర్తమైన దీవెన పొందును గాక. హల్లెలూయా. ఇలా అనుకోవాలి, వింటున్నది ఏమనుకోలేదు. నేను చెబుతూ ఉండేవాడిని, ఘనంగా మందిర ప్రతిష్ఠ చేస్తాను, మాలో ఉన్న పెళ్లి కన్నా ఘనంగా చేస్తాను అనేవాడిని. అడేవిడా అది అతను ఎవరండి? ఘనంగా, పెళ్లి కన్నా ఘనంగా, ఒక ధనవంతుడు చేసిన దానికంటే ఘనంగా నా ప్రభుకి నేను చేస్తానని గుండె మీద చెయ్యి చూసుకుని ధైర్యంగా చెప్పేవాడు. ధైర్యంగా నన్ను నేను ధైర్యపరచుకుంటా. జరిగింది, జరిగిస్తాడు, ఇస్తాడు, చేస్తాడు. నేను నమ్మిన దేవుడు నన్ను నవ్వులు పాలు చేసేవాడు అనే. ఎస్, నా దేవుడు నాకు అద్భుతం చేసాడు. మీరందరూ కనులారా చూసారు. హృదయం ఈసారి సంవత్సరం చూద్ది కనుక దేవుడి కార్యం. మన మందిర ప్రతిష్ఠ అయినాక దేవుడు ఇచ్చిన కొత్త ఆత్మ ఎవరయ్యా అంటే హృదయమే. నూతన మందిరంలో నూతన ఆత్మ. హల్లెలూయా. ఇక మీదట నీ కుటుంబంలో నూతన కార్యాలు పొందుకుంటా, ఇక అనుభవించబోతున్నావు. హల్లెలూయా. యేసయ్యా. ఏ రోజు ఒక చోటకి వెళ్తా ఉన్న బండి మీద వెళ్తుంటే టక్కని నా బిడ్డ గుర్తొచ్చి నాకు బాధ ఏడుపు వచ్చేసింది. అయ్యో, అంత ఘనమైన పెళ్లి రోజు ఆ పెట్టేందుకు లేదయ్యా. వాస్తు ఈరోజు మిట్ట మధ్యాహ్నం ఉంటే కనుక నేను బయటికి వెళ్తున్నా, బండి వేసుకుని వెళ్తా ఉంటే సడన్ గా ఎందుకో ఆ రోజు గుర్తొచ్చింది. ఈరోజు నాకు ఆ బిడ్డ జీవితంలో ఎప్పుడు చూడలేదు కదా. ఇంత ఘనమైన కార్యం నాలో నేను బాధపడుకుంటూ, నాలో నేను దుఃఖపడుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకు తెలియదు, దేవుడు ఆ మనసులో మధ్యాహ్నం కలగజేశాడు. పిలువబడిన వారు నిన్నే చదివించి అక్కడ చక్కగా కూర్చోండి. పిలువబడిన వారు రాలేదంట, పిలుపు లేని వారంతా వచ్చారంట. హల్లెలూయా. కానీ నా కళ్ళల్లో నీళ్ళ రాలిపోయినండి.
అది నేను మృతుడయ్యేదాకా ఆ సన్నివేశం నాకు గుర్తుంటనే ఉంటుంది. వాస్తవం గుర్తుండదు కదా, గుర్తుంటుంది. మన దేవుడు కూడా మనం మరణించి ఆయన దగ్గరకు వెళ్ళే వరకు ఆయన చెప్పిన మాట మనం నడుస్తున్న జీవితం రెండు బ్యాలెన్స్ గా చూస్తాడు. చూడ దేవుడితో బ్యాలెన్స్ చేయాలి జీవితాన్ని. ఎవరితో? ఇష్టమైన వారితో బ్యాలెన్స్ చేస్తాం. ఈనాటి ప్రపంచం ఇప్పుడు ఎలా ఉందంటే అంత అవిధేయత, అంత అక్రమం, అంత పాపనీయం. తల్లిదండ్రుల భయం లేదు, పెద్దల భయం లేదు, గ్రామ భయం లేదు, పినతల్లి పినతండ్రి భయం లేదు, పెదనాన్న పెద్దమ్మ భయం లేదు. ఎవరి భయం లేకుండా బ్రతుకుతున్నారు. ఏంటంటే నా ఇష్టం, ఇదే కదా జీవితం. కానీ దేవుడి పిల్లల మనము దేవుని పిల్లలమైనందుకు మనకే భయం ఉండాలి. ఏ భయం ఉండాలి? మనుషులు చూసినా చూడకపోయినా నీవు ఆరాధించే దేవుడు నిన్ను చూస్తున్నాడు. చూడట్లేదా? చూస్తున్నాడు. ఎందుకని? పశువులకు తెలుసు యజమానుడు ఎవరో. చివరికి విషసర్పానికి తెలుసు తాను ఆడిస్తుంది ఎవరు. కానీ జ్ఞానం కలిగిన మనిషికి ఏం తెలియట్లేదు. చెప్పండి. సృష్టికర్త దేవుని భయం ఆయన అంటాడు, ఉపవాసంతో పప్పు వేయటం నాకు మనసు లేదని వారితో చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఖాళీగా దేవుడి రాత్రి పంపడానికి ఆయన మనసు లేదు. మీరు ఖాళీగా ఆయనకి ఇష్టం లేదు. ఆయన మనస్సు నిండా కోరుకుందంట, నేను ఎబ్బేసును డేవిడ్ని లూదిని వీళ్ళని దీవించకపోతే ఎట్లా? ఆయన మనసు నిండా అనుకున్నాడంట, వీళ్ళు నా వాటిని నాతో నడిస్తే నేను గొప్ప ఐశ్వర్యవంతులు చేయాలనుకుంటున్నాను. ఆత్మీయ ఐశ్వర్యవంతులండి. శారీరక సంపాదిస్తాం కానీ మనం గుజారేసుకున్నాము. వెళ్తామా? ఏమైపోతాం? ఎప్పుడు ఎక్కడ చూడండి ఆగిపోతే మన ప్రయాణము మనకి తెలియదు. ఇప్పుడు ఈ విద్యుత్ ఉంది, ఎప్పుడు ఆపేస్తారో మనకి తెలియదు. ఆగిపోగానే ఏమైంది? అంత చీకటి. కానీ మనిషి బ్రతుకు ఆగిపోయినప్పుడు చీకటి కాదండి, వెలుగులోకి వెళ్ళింది. ఆత్మ తన దయచేసిన ఎందుకు తిరిగి వెళ్ళిందట. ఆ వెలుగులో మనం ప్రకాశించాలంటే ఈ లోకంలో దేని జయించాలి? ఈ లోక క్రియలను జయించాలి. ఈ లోకంలో మనం అక్రంగా బ్రతకకూడదు. ఒకవేళ బ్రతికేమేమో, తెలియక బ్రతికేమేమో. ఇప్పుడు తెలిసిన దేవుని ఆరాధిస్తాను. ఆయన అంటున్నాడు కదా, నీ హృదయంలో నా పాపాన్ని, నీ శరీరంతో చేసిన పాపాన్ని విడిచిపెట్టి. ఏసే చెప్పి మంచి మాట ఏంటి సార్? ఈ శరీర క్రియలను మంచిగా ఉంచుకో, నీ హృదయాన్ని మంచిగా ఉంచుకో, నీ మనసుని జాగ్రత్తగా ఉంచుకో అని చెబుతుంటే పక్కన బాధ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? నన్ను మంచిగా ఉండమంటావా? నేను మంచిగా ఉండాలా? మళ్ళీ కొన్ని పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి రాతలు. అబ్బా నేను కూడా నీకు లాగున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి పోటు పొడిచేస్తే అప్పుడు హత్య చేసుకుని మార్చిందండి ఏసయ్య ప్రేమ. ఏసయ్య ఎవరి స్థానంలో సిలువెక్కాడు? బందిపోటు దొంగ. ఎవరి పేరు అయిపోయింది తెలుసా మీకు? తెలుసా?
భర్త అనే వ్యక్తి ఆయన చేసే పని ఏంటి? ఆయన ఉద్యోగం ఏంటి? దొంగ. హల్లెలూయా. అతని స్థానమును యేసయ్య తీసుకున్నాడు. హల్లెలూయా. స్తోత్రం కలుగును. మనం ఆరాధించే దేవుడు దొంగలను ప్రేమించాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు అక్రమకారులను ప్రేమించి అక్రమాన్ని విడిపించాడు. చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రోత్సహించాల చేయబడి అలా ఆయన ఇక మీదటకు నీవు అలాగా జీవించొద్దు. ఇప్పుడు ఆయన మనసు ఏమైంది? నీకున్న పరిస్థితులన్నీ చూసి నేను ఈరోజు ఎలాగైనా లోదియాన్ని దీవించాల్సిందే. ఆమె చెప్పు. ఈరోజు ఎలాగైనా ప్రాణేశ్వరం దీవించాల్సిందే, బేవా దీవించాల్సిందే, మణిమను దీవించాల్సిందే. ఆయన మనసు చెబుతుంది. ఈ పిల్లలు నాకు ఇచ్చిన మాటలు నెరవేరుస్తున్నారు కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు వారికి కావలసింది నేను ఇవ్వాల్సిందే. అయ్యరే నా మాట అంటే నీకు కావాల్సింది ఇస్తారా అంటావు లేదు. వాడి కనుక నిజంగా మనం చెప్పింది చేస్తే ఏం చేస్తాం? ఆడ అడగకుండానే చేస్తాం. హల్లెలూయా. యేసయ్య ఇస్తున్నాడు. యేసయ్య మనకిస్తున్నాడు. ఆరోగ్యం ఇస్తున్నాడు. ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన ఇస్తుంది ఏంటి? ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనేది. అబ్బా, ఇస్తానన్న ఆయనకి చేయలేనోడికి బాధ, చేసేవాడికి ఏం బాధ లేదు. ఉందా? ఆయన నేను ఇస్తానయ్యా. ఏమంటున్నారు వెంటనే? ఏమంటున్నారు? ఆయన ఏమంటున్నాడు? ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుంచి వచ్చినని ఆయన అసలు ఆయన ఎవరు? ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన సమర్థుడు. ఏం చేయగలుగుతాడు? ఆయన పితరులను ఆరిన నేల మీద నడిపించినవాడు. ఆయన అరణ్యంలో మండు టెండను ఎండ లేకుండా మేఘముని కప్పినవాడు. ఆయన రాత్రిని వెన్నెలతో ప్రకాశమైన కాంతి కలిగేసి పగలు నడిపించినట్టుగా రాత్రి పుట్ట ఇశ్రాయేలు నడిపించినవాడు. వారు అడ్డుగా నిలిచిన ఆ ఎరుపు కోటలను కూల్చినవాడు. స్తోత్రం కలుగును. ఆయనతో కథలు చెబుతున్నారు. వీళ్ళు ఆయనతో మాట్లాడుతున్నారు. ఎక్కడ సమకూస్తావు నువ్వు? వాట్ ఇస్ ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? నేనేం గెచ్చలేకపోతున్నారు. ఆయనలో ఉన్న శక్తి నీళ్ళు గెస్ చేయలేకపోయారు. నజరేయుడైన యేసయ్యలో ఉన్న ఆత్మశక్తిని గ్రహించలేకపోయారు. ఏదో ఆయనతో వారితో పాటు ఉంటున్నాడు కదా అనుకున్నట్టున్నారు. ఆయన వారితో పాటు ఉన్న ఆయనలో ఏముంది? ఆశీర్వాదం సమృద్ధిగా ఏముంది? ఆశీర్వాదము యేసయ్యలో సమృద్ధి ఉంది. అది మనం పొందుకుందుముగా, అది మనం అనుభవించుదుముగా, ఆ ఆశీర్వాదంలో మనం నిలిచిందుముగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రీనా బాబా షకతురా బాబా రగాబా షేదే తురా బాబా హోరికా బాషియా బాబా షకతురా బాబా. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని తాకునుగా. ఆయనతో మాట్లాడుతున్నారు. ఆయన శిష్యులు ఎంత గొప్ప జన సమూహం. తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో. అయ్యా, ఇప్పుడు బంధువులు వస్తే నేను ఎక్కడ తెచ్చిపెట్టను? వచ్చేవాళ్ళు సంతకాడ ఒక మాటనే చెప్పేదారా? నేను అన్ని సిద్ధపరచుకునేవాడిని. వీళ్ళ మాట్లాడుకోండి. ఎస్ సార్ నో?
ఎట్లా ఉండేదో మాటలు కాస్త ముందే చెబితే మాకు ఆయన ముందు చెప్పడు, ఆయన చెప్పడు. నిన్ను తలగా ఉంచేవాడు కానీ తోకగా ఉంచేవాడు కానీ మన పరిస్థితులను ఎరిగి ఉన్న దేవుడు, మన స్థితిని చూస్తున్న దేవుడు. ఇలా చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు ఆయన చెప్పింది చేయాలంతే. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఎదురు మాట్లాడుతున్నారు. చాలా మందికి ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలిసిందే ఎదురు చెప్పడమే. తెలుసు ఏసయ్యా చేస్తావా, ఈ పూట చేసేస్తావా, రేపు చేసేస్తావా, అసలు ఆయన ఏం చెప్తాడు? నేను ఆయన దగ్గర కనిపెట్టాలి, ఓర్చుకోవాలి. ఎలీషా దగ్గరకు ఎవరు వచ్చారు చెప్పండి? ఎలీషా దగ్గరికి ఎవరు వచ్చారు? ఎలీషా దగ్గరికి ఏ రాజు వచ్చాడు? సిరియా రాజు వచ్చాడండి. ఆయన ఏ పరిస్థితుల్లో వచ్చాడు? ఆయన పేరు తెలుసా? నయమాను. చెప్పండి అబ్బా. నయమాన్ అండి. ఆయన పేరేంటి? నయమాను. మనమా ఆయన పేరేంటి? వెరీ గుడ్. లైన్లో ఉన్నాం. ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆయన రాజు అయ్యుండి కుష్టితో బాధపడుతుంటే ఆ బాధను విముక్తి పొందుట కొరకు చిన్నది చెప్పింది. మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీకేం కలిగింది? స్వస్థత కలిగింది. చిన్నదాని మాట విని ఆ చిన్నదాని మాట త్రోసివేయకుండా బయలుదేరి ఎలీషా ప్రవక్త యొద్దకు వచ్చిన రాజుగారు రాగలగా చిన్నది నుంచి లేచి ఎత్తి మీద చేపెట్టి పోయేసిన ఆయన ఆయన ఏమంటుందంటే, యోర్దానులో నువ్వు 7 మార్లు నడుపు. ఆయనకు 7 మార్లు మరొకటి అవసరం. నయమాను బాగుపడాలంటే 7 మార్లు మరొకటి ఆయనకి అవసరం. అది ఎవరి మాట? అది ఎవరి మాట? దేవుడు ప్రవక్త నుండి పలికించిన ఆశీర్వాదకరపు మాట. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదకరపు మాటను గ్రహించాలి. మనకు కోపం వచ్చింది. ఏమొచ్చిందాక? కోపం వచ్చింది. నాకు మా దేశంలో నీకుంత ఒకటే మా భాగ్యం ఉన్నాయి. గొప్ప హల్లెలూయా. పక్కంటాడు పనుడు చిన్న మాట చెప్తే మీరు ఏమనుకోరుగా చెప్పరు, చెప్తున్నారు. ఆయన వెండి బంగారం వచ్చిన అడిగినాడు నువ్వు ఇవ్వాలి. ఆయన ఏమి అడగలేదు కదా. ఆయన అడిగింది ఏంటి? ఆయన చెప్పింది ఏంటి? వాగ్దానములు 7 మార్లు. చూడండి, కొన్ని సందర్భాలు మనకు అర్థం లేకపోతే పక్కాడు ద్వారా అర్థమయ్యేలా దేవుడు మాట్లాడతాడు. కొన్ని సందర్భాలు దేవుడి మాట మనకు అర్థం లేకపోతే దేవుడు పక్క వారితో అర్థమయ్యేలా చెప్పిస్తాడు. అప్పుడు కూడా నీకు అర్థం కాదని బ్రతుకు అర్థమే. అర్థమవుతుందా? అప్పుడు కూడా నీకు అర్థం కాని బ్రతుకు అర్థమే. నిజమే కదా అని ఏం చేసాడు? నేరుగా అర్థం దగ్గరికి వెళ్ళి, నేను 1 2 చెప్తాను, నువ్వు లెక్క పెట్టు. నేను గుంజీలు చెప్తాను, నువ్వు లెక్క పెట్టు. నీకే ముందుకు లేచాడు. 1 సార్ ఏమైనా కనపడు, 2 ఏమైనా కనపడు, 3 ఇంకే కనపడలేదు, 4 కనపడలేదండి, 5 కనపడలేదు, 6 కనపడలేదు, 7 అద్భుతం అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే చూసుకుని ఆశ్చర్యపడి సంబరపడిపోయాడు. కానీ తెలుసా, 7 అనే పదంలో దేవుని మాట ఉంది. ఆమేన్. 1లో లేదు, 2లో లేదు, 3లో లేదు, 4లో లేదు, 5లో లేదు, 6లో లేదు, 7లో స్థిరపరచబడింది జీవము కలిగిన దేవుని ప్రవక్త మాట. ఆమేన్, ఆమేన్. 7లో స్థిరపరచబడిన మాట, నయమాను దేహాన్ని మార్చిన మాట. దేవుని మాట నీ దగ్గర ఒక అంకెగా ఉంటుంది.
మర్చిపోతే జాగ్రత్త. దేవుని మాట నీ దగ్గర అంకిగా ఉంటుంది. అంకి మార్చే రోజు వరకు నువ్వు విశ్వాసంలో స్థిరపడిపోవాలి. జనులకు దేవుడు చెప్తున్న మాట శిష్యులకు చెప్తే వారు అన్నారు, యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడుగుగా వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలోనని చెప్పి స్తోత్రం. ఇవన్నీ నాకు చెప్పదు అబ్బాయి. హలో, ఆపండి. మీ అవిశ్వాసం మాటలు ఆపండి. మీ పక్కడు చెప్పండి, నువ్వు ఎప్పుడు అవిశ్వాసం మాటలు పలకొద్దు చెప్పండి. కూడా చెప్పుకోండి. సూర్య గారు చెప్పండి. మా నేను చెప్పు. మరి నువ్వు ఎప్పుడు అవిధేయత మాటలు పలకొద్దు. ఏ మాటలు పలకాలి ఇప్పుడు మనం? ఆశీర్వాదపు మాటలే పలుకుదము కాక. హల్లెలూయా. ఈ కథలు నాకు చెప్పొద్దు అబ్బాయి. అసలు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి అది నాకు కావాలి. ఏమంటున్నాడు ప్రభు యేసు? ఏమంటున్నాడు? అసలు మీ అంతా ఎన్ని ఉన్నాయి నాకు అసంఖ్య చెప్పండి. లేదెందుకు? ఎలీషా నోట వచ్చిన 7 అనే మాట శిష్యుల దగ్గర ఎన్ని ఉన్నాయి? 7. ఎన్ని ఉన్నాయి చెప్పాలి? 7. ఎన్ని 7. సంపూర్ణత సూచన. సంపూర్ణత సూచన. వెరీ గుడ్. 7 ఉన్నాయా? చేపలు కొన్ని చిన్న చేపలు, వాటికి లెక్కలేదు. రొట్టె సంపూర్ణత లేనిది. ప్రభు యేసుక్రీస్తు శరీరానికి రొట్టె సూచనగా మార్చబడింది. ఆమేన్.